ఒక అందమైన వేసవి రోజు ఒక చిట్టి చీమ ఆహారం వెతుకుతూ నది ఒడ్డున నడుస్తోంది. తీరాని దాహంతో నది నీళ్లకు దగ్గరైంది. కాని అదృష్టవశాత్తు చీమ జారి నీటిలో పడిపోయింది. నది ప్రవాహం బలంగా ఉండటంతో చీమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న చెట్టు పైకి ఒక తెల్ల పావురం చూడగలిగింది. చీమ ప్రాణాలకు ప్రాణంగా కష్టపడుతున్నట్లు గమనించి పావురం తన తోకతో ఒక ఆకును నదిలో పడేసింది. చీమ, ఈ ఆకు మీద ఎక్కు అని పావురం గొంతులో పరామర్శగా చెప్పింది. చీమ ఆ ఆకు మీద ఎక్కి చివరికి ఒడ్డుకు చేరుకుంది. ధన్యవాదాలు పావురమా, నువ్వు నా ప్రాణం రక్షించావు అని ఆనందంగా చెప్పింది చీమ. కొద్ది రోజుల తర్వాత అదే పావురం ఓ చెట్టుపైన విశ్రాంతి తీసుకుంటోంది. కాని పావురం పైకి ఒక వేటగాడు దోబూచులాడుతూ వెళ్తున్నాడు. వేటగాడు పావురాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ తన చేతిలోని బలమైన వల వేయడానికి సిద్ధమవుతాడు. ఈ సన్నివేశం గమనించిన చీమ వెంటనే వేటగాడి కాలి మీదికి వెళ్లి గట్టిగా కొరికింది. అరే, ఈ దెబ్బ ఏంటి అని వేటగాడు కేకలు వేస్తూ వల వదిలేశాడు. పావురం ఆ శబ్దం విని ఎగిరిపోతూ ప్రాణాలు కాపాడుకుంది. తరువాత పావురం చీమ దగ్గరికి వచ్చి, చీమా, నా ప్రాణం రక్షించావు, నీ రుణం మరవలేను అని కృతజ్ఞతతో చెప్పింది. ఇలా చీమ మరియు పావురం మంచి మిత్రులుగా మారి ఒకరికి ఒకరు సహాయం చేయడంలో ఆనందం పొందారు. మనం కూడా ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది, ఒకరు చేసిన మేలుకి ప్రతిగా మంచి చేయడమే మన కర్తవ్యం.